हे गाइस अस्सलाम वालेकुम नमस्ते सत श्री अकाल आदाब నా పేరు మొహమ్మద్ జమీల్ అహ్మద్ నాది కొరుట్ల అండి జైత్యాల డిస్ట్రిక్ట్ కొరుట్ల తెలంగాణ నేను కార్ డీలర్ సెకండ్ హ్యాండ్ కార్ కొంటాను మళ్ళీ అమ్ముతాను మరియు కస్టమర్ టు కస్టమర్ డీల్ చేస్తాను ఇది ఇన్నోవా క్రిస్టా ఈరోజు అయితే నేను నిన్న ఒక క్రెటా వీడియో పెట్టాను ఈరోజు ఒక ఇన్నోవా క్రిస్టా తీసుకొచ్చాను మీ ముంగట ఇది 2017 Z వర్షన్ సెకండ్ ఓనర్ జెన్యూన్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ టోటల్ జెన్యూన్ బండి 2 రిమోట్స్ ఉన్నాయి ఇది 2.4 Z వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెకండ్ ఓనర్ బండి ఎక్దమ్ చూడండి బండి టోటల్ జెన్యూన్ ఉన్నది ఫ్రంట్ లుక్ చూడండి ఎక్స్ట్రా ఫిట్టింగ్ బంపర్ ఉంది దీనికి చూడండి ఫ్రంట్ లుక్ బండి చాలా నీట్ మెయింటైన్ చేశారు టైర్స్ వచ్చేసి చూడండి బ్రిజెస్ ఉంది టోటల్ సెల్ టైర్ అండర్ వారంటీ సెల్ టైర్స్ అండర్ వారంటీ డోర్స్ చూడండి లోపల ఇంటీరియర్ చూడండి ఎస్పెషల్లీ 2.4 Z వర్షన్కి ఆప్షన్ ఏంటంటే ఎలక్ట్రిక్ సీట్ వస్తుంది ఎలక్ట్రిక్ సీట్ అంటే ఈ సీట్ ద్వారా మీరు ముంగట వెనక చేసుకోవచ్చు ఇట్లా ముంగట ఇట్లా వెనక జరుపుకోవచ్చు మళ్ళీ బ్యాక్ సీట్ కింద ముంగట ఇట్లా వేసుకోవచ్చు అన్నట్టు దీనిలో ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది మళ్ళీ వచ్చేసి పుష్ స్టార్ట్ ఉంటుంది చూడండి ఇది కీలెస్ మన దగ్గర ఓన్లీ రిమోట్ ముంగట జేబులో పెట్టుకుంటే చాలు మన దగ్గర ఈ బటన్ ఒత్తితే మన వెహికల్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ వచ్చేసి ఇప్పుడు అక్కడ కీ లేదు కాబట్టి కీ డిటెక్టర్ చూపిస్తుంది చూడండి నేను చూపిస్తాను వెహికల్ రీడింగ్ ఓడోమీటర్ రీడింగ్ వచ్చేసి చూడండి ఇప్పుడు కీ దగ్గర ఉంది కాబట్టి సెన్సార్ క్యాచ్ చేసి మనకు ఓడోమీటర్ షో చేస్తుంది రీడింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇగ్నిషన్ ఆన్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఫైరింగ్ ఇన్నోవా క్రిస్టా అంటే అందరికీ చాలా ఇష్టమే వెహికల్ వచ్చేసి 2,49,126 జెన్యూన్ ఓడోమీటర్ ఉంది 2 ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్లో ఒకటి ఉంటుంది ఇది స్క్రీన్ దీనిలో GPS సిస్టమ్ ఉంటుంది రివర్స్ కెమెరా చూడండి రివర్స్ కెమెరా వస్తుంది ఇట్లా మనకు ఇవి రెడ్ లింక్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు మనం పార్క్ చేసుకోవచ్చు దీని తర్వాత టచ్ అయిందంటే బండి వెనక తలుగుతుంది చూడండి సిస్టమ్ ఎవ్రీథింగ్ ఓకే బండి చాలా నీట్ మెయింటైన్ చేశారు ఇది మొన్ననే సెకండ్ ఓనర్ పేరు మీద అయింది ఇంటీరియర్ అయితే చూపించాను ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సీట్ ఫ్రెండ్స్ ఇట్లా మనకు మధ్యలో బకెట్ సీట్ ఉంటుంది మనకు వెనక వెళ్ళేటందుకు ఇదే దారి అన్నట్టు దీనిలో నుంచి పోయి వెనక కూర్చోవచ్చు వెనక కూడా స్పేస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి వెనక సీట్స్ కూడా ఈ టోటల్ వెనక సీట్స్ కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు వచ్చేసి చూడండి వెహికల్ ఎంత నీట్ మెయింటైన్ చేశారు ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే కొంతమందికి తెలుగు అర్థం కాదు కొంతమందికి ఉర్దూ అర్థం కాదు అందుకే ఒక వీడియో తెలుగులో తీశాను ఒక వీడియో ఉర్దూలో తీశాను లాంగ్వేజ్లో ఏముంది ఫ్రెండ్స్ ఎవరికి తెలియకపోతే వీడియో చూపిస్తే కూడా వాళ్ళు చెప్తారు ఫలానా బండి ఫలానా జాగా ఉన్నది అన్నట్టు ఇవి చూడండి ఇవి ఫుట్రేస్ కూడా వేసారు ఫ్రెండ్స్ లాక్ అయింది బండి లెఫ్ట్ సైడ్ డోర్ ఇది ఓనర్ కూర్చునే జాగా కాడ ఇది సీట్ దగ్గర ఫ్రెండ్స్ ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి ఫ్రెండ్స్ వెహికల్ అయితే టోటల్ చూపించాను మీకు ఇది 2017 మోడల్ Z వర్షన్ 2.4 7 సీటర్ వెహికల్ ఇది ఎంత భారీ అవుట్లుక్ ఉన్నది చూడండి ఎక్కడ బండి సుట్టాలు అట్లాంటివి ఏం తలగలేదు ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి వెహికల్కి టోటల్ ఆప్రాన్స్ కాడ టోటల్ జెన్యూన్ ఉన్నది
ఏ పీస్ మారలేదు షోరూమ్కి వెళ్ళి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్, వెహికల్ తీసుకునే ముందు ఇవి 2 జాగ్రత్తలు చూసుకోవాలి. ఒకవేళ యాక్సిడెంట్ ఉంటే వాహనం ఎవరు కొనరు, నేను కూడా కొనను, కస్టమర్ని కూడా కొననియను. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో బండ్లు చూసి మీరు డైరెక్ట్ పేమెంట్ ఎవరికి పేమెంట్ వేయద్దు, మీరు మోసపోవద్దు. OLXలో కానీ ఫేస్బుక్లో కానీ ఇప్పుడు కొంతమంది స్కామ్ చేస్తున్నారు. మిలిటరీ ఆఫీసర్, నేను ఎయిర్పోర్ట్ నుంచి వాహనం నేను మీకు ఇంటికి డెలివరీ చేస్తా అట్లా చెప్తున్నారు కదా. అట్లా చెప్తే మీరు అట్లా నమ్మద్దు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఉండేది మన లోకల్ తెలంగాణ వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడో స్కామర్స్. జర జాగ్రత్త చూడండి. వెహికల్ ఎప్పటి వరకు అయితే మీరు ఇన్స్పెక్షన్ చేయరు అప్పటి వరకు మీరు పేమెంట్ చేయకండి ఎవరికి కూడా. మళ్ళీ చెప్తున్నా, ఈ వాహనం 2017 2.4Z వర్షన్ బండి, సెకండ్ ఓనర్, నాన్ యాక్సిడెంట్, టోటల్ జెన్యూన్ వెహికల్. రీడింగ్ ఏం అట్లాంటి ట్యాంపరింగ్ చేయలేదు. వెహికల్ 4 సిల్ టైర్లు ఉన్నాయి, 2 రిమోట్లు ఉన్నాయి. బండి ఇంటికి వాడిన బండి, కిరాయిలు అట్లాంటివి వాడలేదు. వాహనం పైన మీకు లోన్ కూడా ఇప్పించబడను, సరైన సమయం కూడా ఇవ్వగలను నేను. సరే ఫ్రెండ్స్, తెలుగులో మాట్లాడినందుకు కొంచెం కొంచెం మా కొన్ని లైన్స్ అట్లా తప్పుగా చెప్తే నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు తెలుగు అంతా మాట్లాడేటందుకు మ్యాక్సిమం పర్ఫెక్ట్ రాదు, మినిమం మాట్లాడతాను అన్నట్టు. మళ్ళీ చెప్తున్నాను, నా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి వాహనాలు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. నా అడ్రస్ కోసం మీరు జగిత్యాల డిస్టిక్ కోరుట్ల బస్ స్టాండ్ కాడ వచ్చి నాకు ఫోన్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. వాహనం దగ్గర తీసుకెళ్ళి నేను మీకు ఓనర్ టు ఓనర్ డీల్ చేస్తాను. వాహనంకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చూసినాకనే మీరు నాకు పేమెంట్ ఇవ్వచ్చు. వాహనంకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తెలుసుకున్న తర్వాతనే మీరు వెరిఫై అయినాకనే మీరు బండి తీసుకోండి. మళ్ళీ వాహనం ఎప్పుడు నేను సర్టిఫైడ్ వెహికల్ ఇస్తాను. ఇక్కడ నుంచి తీసుకుపోయినాక ఓన్లీ డీజిల్ వేసుకొని నడిపించుకోవాలి. మీరు తీసుకోపోయి ఖరాబ్ బండి తీసుకోపోయి గ్యారేజ్ పాలన కావద్దు. మంచి బండి తీసుకోండి, ఒక 10,000 ఎక్కువ పెట్టి తీసుకోండి. దీనికి సంబంధించిన రేట్ తెలుసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. మళ్ళీ కాల్ చేయడానికి సమయం చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ 9 to రాత్రి 9 వరకు మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. దాని తర్వాత ప్లీజ్ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేను. 9 బిఫోర్ కూడా ఫోన్లో అవటలేను, 9 తర్వాత ఫోన్లో అవటలేను. ఓకేనా? మార్నింగ్ 9 to నైట్ 9 వరకు కాల్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈ వీడియోకి కంపల్సరీ మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారా మీ ఫ్రెండ్స్కైనా, మీ చుట్టుపక్కల పరిచయం ఉన్న వాళ్ళు లేదా మీ రిలేషన్ వాళ్ళకి మంచి బండి నా ద్వారా మీకు దొరకచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.